బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూన్ 2న టీడీపీ ఎమ్మెల్యేలకు వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎస్ఐఆర్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచిస్తారు. దీంతో పాటు పార్టీకి చెందిన ఓట్లు తొలగించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు విచ్చేశారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల వర్క్షాప్ నిర్వహణ, మహానాడులో జరిగిన తీరు, తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక లైవ్ లో రెడీగా ఉన్నారు. హారిక, చెప్పండి, జూన్ 2న టీడీపీ ఎమ్మెల్యేలకు అయితే వర్క్షాప్ నిర్వహించనున్నారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. జూన్ 2న జరిగే ఎస్ఐఆర్ వర్క్ షాప్ గురించి మాట్లాడడానికి, అంటే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు జాబితాలోంచి తొలగించాల్సిన వాళ్ళకి, అలాగే కొత్త వాళ్ళు యాడ్ అవ్వాల్సినవి ఎలాంటివి ఉన్నాయో దాని గురించి మాట్లాడడానికి జూన్ 2న వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి, టీడీపీకి సంబంధించి 135 ఎమ్మెల్యేలతో కలిసి వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు. దీనికి అధినేతగా చంద్రబాబు నాయుడు అధినేతగా వాళ్ళందరికీ ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే టీడీపీకి ఎప్పటి నుంచో ఉన్న ఓట్లు తొలగిపోకుండా, అలాగే ప్రజల్లో మహానాడులో ఇటీవల తీసుకున్న రాజకీయ పరిణామాలు కూడా దృష్టిలో ఉంచుకొని ఎప్పటి నుంచో వస్తున్న ఓట్లు కూడా తొలగిపోకుండా కొత్త ఓట్లు కూడా కాపాడుకునేలాగా అయితే ఈ దిశానిర్దేశంలో ఉండబోతోంది వర్క్ షాప్. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. దీని గురించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, జూన్ 2న నిర్వహించే ఈ వర్క్ షాప్ కి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరెవరిని పిలవాలి అని ఆలోచన జరుగుతున్నాయి. అలాగే ఎమ్మెల్యేలతో పాటు ఈ ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఓట్లు ఎస్ఐఆర్ గురించి ఎవరైతే చూసుకుంటారో, కొంచెం నాలెడ్జ్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళని కూడా ఈ వర్క్ షాప్ లో భాగస్వామ్యం చేసుకుని వాళ్ళందరితో కూర్చొని మాట్లాడబోతున్నారని సమాచారం వచ్చింది. శ్రావణి, తాజా రాజకీయ పరిణామాలపై కూడా అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? ఈ వర్క్ షాప్ లో ముఖ్యంగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్, ముఖ్యంగా కేవలం ఓట్ల గురించే, భవిష్యత్తు వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచే మార్పులు ఎలాంటివి తీసుకురావాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా అన్యాయమైన ఓట్లు జాబితాలు అయితే చోటు చేసుకున్నాయి. ఈసారి అలా ఇలా జరగకుండా ఉండేందుకు, అలాగే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ పెరిగి పబ్లిక్ కి ఎక్కువ నమ్మకం కుదిరేలాగా ఈ ప్రభుత్వం పనిచేయాలని అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. శ్రావణి. రైట్ హారిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.